కొత్త సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టబోతుంది. భద్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక సౌకర్యాలతో ఈ ట్రైన్ను డిజైన్ చేయించింది ఇండియన్ రైల్వే. మరికొన్ని రోజుల్లో గౌహతి, కోల్కతా మధ్య నడిచే తొలి వందే స్లీపర్కు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపనున్నారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్లో మొత్తం 16 కోచ్లుంటాయి. 823 మంది ప్యాసింజర్స్ ప్రయాణించే అవకాశం ఉంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. అత్యాధునికమైన వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్యాసింజర్ ఛాంబర్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇది థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్. సో థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ ను కంప్లీట్ గా మోడర్న్ లుక్ తో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో పాత దానికి ఈ మోడర్న్ దానికి చాలా అవుట్లుక్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చూడొచ్చు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చార్జర్ పాయింట్స్ గానీ, ప్లగ్స్ గానీ, అలాగే పెన్ డ్రైవ్స్ పెట్టుకునేందుకు కూడా సెపరేట్ గా ఇక్కడ పాయింట్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో 3 పిన్ సాకెట్స్ గానీ, అలాగే రీడింగ్, లైటింగ్, ఆన్ ఆఫ్ సంబంధించిన స్విచర్స్ కూడా కంప్లీట్ గా మోడర్న్ అవుట్లుక్ తో ఏర్పాటు చేశారు. చాలా ఎర్గోనామికల్ డిజైన్ తో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో కంప్లీట్ గా ఇది 21వ శతాబ్దానికి అనుగుణంగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా చాలా అద్భుతమైనటువంటి ఫీచర్స్ తో దీన్ని ఏర్పాటు చేశారు. సో ప్రతి కంపార్ట్మెంట్ లో కూడా ఇది ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. సో సీసీ కెమెరా సర్వేలెన్స్ కంప్లీట్ గా ఉండబోతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంట్రీ కాగానే మనకు ప్యాసింజర్ కంపార్ట్మెంట్ థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ లో ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ కోచ్ లో ఈ స్లీపర్ కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా అక్కడ పడుకునేందుకున్నటువంటి అరేంజ్మెంట్స్ కూడా చాలా సొఫిస్టికేటెడ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇదివరకు ఉన్నటువంటి లాడర్స్ కూడా ఎక్కేందుకు అవసరమైనటువంటి లాడర్ ఫెసిలిటీ కూడా గతానికి భిన్నంగా చాలా సేఫ్ గా పైకి ఎక్కేందుకు అవసరమైనటువంటి లాడర్ ఫెసిలిటీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్ది అద్భుతమైనటువంటి డిజైన్ తో దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. లోపలికి ప్యాసింజర్ ఛాంబర్ అంతా కూడా కంప్లీట్ గా మోడర్న్ అవుట్లుక్ తో కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే వందే భారత్ ట్రైన్స్ స్లీపర్ ట్రైన్ లో ప్రత్యేకంగా ఎక్కడికి ఏ డెస్టినేషన్ కు చేరుకున్నాం, ఎక్కడికి ఏ స్టేజ్ కి ఇస్తున్నాం వెళ్లేదానికి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్ప్లే బోర్డు కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం ఇండియన్ రైల్వేస్ వెల్కమ్స్ యూ అనే ఒక డిస్ప్లే బోర్డు కనబడుతుంది. సో ట్రైన్ నడుస్తున్నటువంటి సమయంలో జర్నీ టైంలో ఈ ట్రైన్ కి సంబంధించినటువంటి ఎంత స్పీడ్ లో వెళ్తుంది, అలాగే ఎక్కడికి ఏ స్టేషన్ దాటింది, ఏ స్టేషన్ రాబోతుంది, దీనికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలన్నీ కూడా ఇందులో ఉండబోతున్నాయి. సో మనం చూడొచ్చు స్లీపర్ ట్రైన్ చాలా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి స్లీపర్ ట్రైన్ చూడొచ్చు. సో ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి ఇక్కడ ప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి డిజైన్ చూస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి మోడర్న్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. ఇక్కడ డెస్క్లు ఏర్పాటు చేశారు. అలాగే ఉన్నటువంటి ముగ్గురు కూర్చుని థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్. సో ముగ్గురు పడుకునేందుకు చాలా సొఫిస్టికేటెడ్ గా, చాలా కంఫర్టబుల్ గా ఇంటీరియర్ డిజైన్ మనకు కనబడుతుంది. గతానికంటే భిన్నంగా దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని యూజ్ చేసినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ట్రైన్ ఆపేందుకు అవసరమైనటువంటి వాటిని కూడా చాలా సింపుల్ టెక్నిక్స్ తో సింపుల్ గా ఆపరేషన్ కు సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రాబ్లం అయినప్పటికీ ఇమీడియట్ గా అవసరమైనటువంటి మేరకు టాక్ బ్యాక్స్ ఇటు లోకో పైలట్స్ తో పైలట్ తో మాట్లాడేందుకు అవసరమైనటువంటి డిజైన్స్ తో ఏర్పాటు చేశారు. అలాగే బ్లైండ్ పీపుల్స్ కోసం ఇది బ్రెయిలీ లిపిలో కూడా ఇది టు స్టాప్ ట్రైన్ ప్రెస్ ద బటన్ అనేది ఇక్కడ ఉంది. సో ట్రైన్ స్టాప్ చేయాలంటే కూడా ఇందులో చాలా సింపుల్ గా దీన్ని తీసేసి స్టాప్ చేసేటువంటి పరిస్థితిని ఇక్కడ ఈజీగా అర్థమయ్యేటట్టు బ్లైండ్ పీపుల్స్ కోసం బ్రెయిలీ లిపిలో దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి చాలా కంప్లీట్ ఒక మోడర్న్ అవుట్లుక్ తో ఏర్పాటు చేసినటువంటి డిజైన్ మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డోర్స్ కూడా ఆటోమేటిక్ డోర్స్ ఏర్పాటు చేశారు. సో వ్యక్తులు వెంబడి ఆటోమేటిక్ గా తెరుచుకోవడం, మూసుకునేందుకు అవసరమైనటువంటి టెక్నాలజీతో దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే వాష్ బేసిన్స్ గానీ, అలాగే ఫైర్ అలారం సంబంధించి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సేఫ్టీకి సంబంధించి ప్రతి కంపార్ట్మెంట్ లో కూడా సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బ్యూటీ ఏంటంటే ఏదైనా ఎలాంటి స్మోక్ వచ్చినప్పటికీ ఇమ్మీడియట్ గా డిటెక్ట్ చేసేటువంటి స్మోక్ డిటెక్ట్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సూచనలు ఎలాంటి ఫాలో కావాలి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ గైడ్ లైన్స్ అన్ని కూడా ఇందులో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, స్మోక్ డిటెక్షన్ కి సంబంధించినాయి. అలాగే
ప్రధానంగా డిస్ఇన్ఫెక్షన్, సో గాల్లో ఉండేటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియాను కూడా డిటెక్ట్ చేసి దాన్ని డిస్ఇన్ఫెక్షన్ చేసేందుకు అవసరమైనటువంటి ఒక డిస్ఇన్ఫెక్షన్ టెక్నాలజీని కూడా ఈ ట్రైన్ లో ఏర్పాటు చేశారు. సో ఈ వందే భారత్ ట్రైన్ లో ఉన్నటువంటి మోడర్న్ ఫీచర్స్ కనుక చూస్తే డెఫినెట్ గా ఈ తరానికి అనుగుణంగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అవసరమైనటువంటి కంప్లీట్ నూతనమైనటువంటి డిజైన్స్ తో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులందరికీ కూడా ఒక కొత్త కంఫర్ట్ ఇచ్చే దిశగా వందే భారత్ స్లీపర్ ట్రైన్ రూపొందించారు. కంప్లీట్ గా డెఫినెట్ గా ఇది రాబోయేటువంటి రోజుల్లో ప్రయాణికులందరికీ ఒక కొత్త అనుభూతిని, ప్రయాణ అనుభూతిని ఇవ్వబోతోంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.